దేవుని నామానికి మహిమ కలుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చూపిస్తున్నాము. రండి, మనం అందరం కలిసి కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. దయచేసి ప్రతి వారు కూడా మీ మనసు ప్రభు యొక్క వాక్యం మీద నిలపాలి. మీరు పరిశుద్ధాత్మను ఆనుకోవాలి. లేకపోతే సహోదరులారా, కొంచెం కఠినంగాను, ఇది కరుకుగాను అనిపిస్తుంది. ఎప్పుడైతే మీ మనసు ప్రభు ఆత్మ మీద ఆనుకుంటుందో అప్పుడు ప్రభువా ఇంకా నాతో మాట్లాడు ప్రభువా, ఇంకా నన్ను కొట్టు ప్రభువా అని అప్పగిస్తారు సహోదరులారా. లేని ఎల్ల మాత్రము అది జరగదు. మీరు సనుక్కుంటా గొనుక్కుంటా దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో వెళ్ళిపోతారు. దాన్ని బట్టి అది మీకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కాదు. నేను ముందుగానే చెప్తున్నా మీకు. ఒకవేళ ఎవరైనా సరే సనుగువారు ఉంటే దయచేసి ఇప్పుడే లేచి మీరు సదురుకోవచ్చు. నేను సూటిగా చెబుతున్నా. ఎందుకంటే దేవుని దగ్గర ఒకటే ఉంది. ఒకటి శాపము, రెండు ఆశీర్వాదం. ఇది తప్ప ఏమీ లేదు. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనము ఈ రెండు ఉన్నాయి. ఆశీర్వాదం కొరకే పరిగెత్తమాకండి. ఒకటి శాపం ఉంది, రెండు ఆశీర్వాదం ఉంది. ఈ రెండింటిలో ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా ఏదో ఒకటి దొరికిద్ది. రెండు పట్టుకోవాలంటే కుదరదు. ఎందుకంటే రెండు ఇవ్వడు దేవుడు, ఒకటే ఇస్తాడు. కనుక అర్థం చేసుకోండి. నేను సూటిగా మాట్లాడుతున్నా. ఏ వ్యక్తికి మినహాయింపు లేదు ఇక్కడ. వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు. సత్యవాక్యం ఎదుట ఏ వ్యక్తి కూడా పెద్ద వ్యక్తి కాదు. అందరూ కిందవారి సహోదరులారా. మనమందరం కలిసి కిందవారమే. పెద్దవారు ఎవరూ లేరు. ఆ పెద్దవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. స్తోత్రం, హల్లెలూయా. రండి, దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 6వ వాక్యం చదువుకున్నాం. ప్రతి వారు కూడా తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను, మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. చదవండి. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. మహాపరిశుద్ధ తండ్రి, మీ స్తోత్రం. ఈ సమయంలో మీ పరిశుద్ధాత్మే నాకును మా అందరికి బోధించినట్లుగా జ్యోతిర్మయుడు మా తండ్రి మీ కృప ఇచ్చేయండి. మా అందరినీ తండ్రి మీ పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో కూర్చొని పెట్టండి. వినగలిగిన చెవి, అర్థం చేసుకునే మనసు, లోబడే హృదయం దయచేయమని, మీ వాక్యములకు విధేయత చూపించే మనసు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరారా, ఇక్కడ మనం చూస్తున్నాము నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను తీసుకుని దాన్ని చంపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక గొర్రె పిల్ల మాంసం తినాలి. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల మాంసం మనకి ఇంటికి రావాలంటే దాన్ని ఎట్లా చేస్తే మనకి ఆ మాంసం ఇంటికి వస్తుంది?
కత్తిరించాలి, అవునా? ఆ తర్వాత చర్మం మొత్తం ఒలవాలి, ఆ తర్వాత మెడను, ఈ బాడీ నుంచి మెడను ఏం చేయాలి? వేరు చేయాలి. ఇదంతా తెలిసిన విషయమేనా, లేకపోతే నేనేమైనా పొరపాటు చెబుతున్నానా? నిజమేనా? ఎవరికి ఇంక అనుమానం లేదు కదా? సరే, ఇట్లా తప్పిస్తున్నప్పుడు అయితే మరి బాడీలో ఉన్న మాంసం అంతా ఒక్కొక్కరికి రావాలంటే, మన ఇంట్లో ఉన్న వారికి రావాలంటే దీన్ని ఏం చేయాలంటే సహోదరులారా, ఈ మాంసాన్ని మొత్తం ముక్కలు కొట్టాలి. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, అగ్నితో కాల్చి, ఏంటంట? కాల్చి ఆ మాంసమును రొట్టెలు చేసుకుని రొట్టెతో కలిసి తినేసేయండి. ఈ తింటున్నప్పుడు ఈ కూర కూడా రుచిగా ఉండటానికి లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ కూర మధురంగా ఉండటానికి లేదు. ఎట్లా ఉండాలంట? వాక్యంలో ఎలా రాయబడింది? సేదు కూరతో దీన్ని భుజించాలి. అంటే ఇక్కడ సేదు అంటే సహోదరులారా, ఇది ఏం చూపిస్తుందంటే అనేకమైన శ్రమలు చూపిస్తుంది, అనేకమైన దుఃఖములు చూపిస్తుంది, అనేకమైన నిందలు చూపిస్తుంది, అనేకమైన బాధలు చూపిస్తుంది. ఇట్లాంటి అన్ని కూడా ఇప్పుడు భరించుకుంటూ దాన్ని ఏం చేయాలి తెలుసా? ఇష్టం లేకపోయినా తినేసేయాలి. అర్థమైందా? పంచదార నీళ్ళు తీస్తే పిల్లలు గబా ఇంకా తాగి ఇంకా ఇవ్వమంటారు. కొంచెం చేదుకున్నది ఇచ్చారనుకోండి, తీసుకుంటారా? తీసుకోవాలి. ఇదే దేవుని నీతి. అర్థమైందా? తీసుకోవాలంటే ఇష్టం ఉన్నా మనకి తీసుకోవాల్సిందే, ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సిందే. ఇది దేవుని నిబంధన, ఇది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ, నిబంధన కాదు కానీ ఆజ్ఞ. తీసుకోవాల్సిందే, ఏమి అనుమతి లేదు. ఇట్లా తీసుకుంటున్నప్పుడు సహోదరులారా, ఆ రాత్రి ఆ రక్తాన్ని తీసి వారు ద్వారం యొక్క గడప కమ్మెలకు ఏం చేయాలి? రాయాలి. ఎందుకు రాస్తున్నారు? ఎందుకు రాయాలి? ఆ రాత్రి వేళ దేవుడు ఒక తీర్పును ఈ ఐగుప్తుకు పంపించబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి వేళ ఒక తీర్పును పంపించబోతున్నాడు. ఆ దేవుడు ఎవరో తెలియపరచబోతున్నాడు. సర్వ జనులకు, సర్వ ప్రజలకు, సమస్త ప్రపంచములకు ఐగుప్తు నుంచి దేవుడు తన మహిమను సమస్త రాజ్యములకు తెలియపరచాలని కోరుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ ప్రజలు బ్రతకాలంటే ఏం చేయాలి? వారి ఇంటి ద్వారబంధములకు వధించబడిన గొర్రె పిల్ల, నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకొచ్చి, రక్తాన్ని తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలి? గడప కమ్మెలకు రాయాలి. అప్పుడు ఆ రాత్రి వస్తున్న సంహార దూత, దేవుడు పంపిస్తున్నటువంటి ఆ తెగులు దేవుని ప్రజల మీద లేకుండా తప్పించబడటానికి. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా, వీరు మంచిగా చేదుకూరతో తిన్నారు. ఆ రాత్రి ఆ రక్తం తీసి గడప కమ్మెలకు రాశారు. ఎప్పుడైతే ఇక అర్ధరాత్రి ప్రారంభమైందో దేవుని తీర్పు మొదలైపోయింది. ఐగుప్తులో ఉన్న ఫరో సింహాసనం నుంచి, సెరసాల్లో ఉన్న
ఖైదీల యొక్క జ్యేష్ఠ కుమారులందరూ కూడా ఏమయ్యారు? ఆ రాత్రి వేళే ఒకే సమయంలో సహోదరులారా హతులైపోయారు. ప్రజలే కాదు, పశువులు కూడా హతులైపోయారు. నిజానికి ఇక్కడ చూస్తుంటే వీరెందుకు ఇంత శ్రమలలోనికి వెళ్ళిపోయారు? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని బాధల్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఇంత దుఃఖంలో ఎందుకు మొరపెడుతున్నారు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదే, 400 సంవత్సరాలు. చిన్న శాఖరి కాదే, ప్రతిరోజు ఎద్దులు ఎట్లయితే ఈ గానుగలు లాగుతూ ఉంటాయో ఎద్దు కన్నా ఘోరంగా శ్రమ పడుతున్నారు సహోదరులారా. ఈ ఇటుకలు చేయటానికి, ఈ కీలు మట్టి తొక్కటానికి అనేక శ్రమపడి శ్రమను తట్టుకోలేక కేక వేస్తున్నారు. వీరందరూ అబ్రహాం యొక్క సంతానం. వీరు ఆశీర్వదించబడిన సంతానం. వీరు దేవుని ప్రజలు, వీరు దేవుని ఇంటి వారు, దేవుని వాగ్దానం దొరికిన వారు. మరి ఇంత శ్రమ ఎందుకు వచ్చింది? అక్కడ మనం చూస్తే కొంచెం వెనక్కొద్దాము. ఆదికాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 6 నుంచి చదువుకున్నాం. అతడు యెహోవాను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన చాలు 9 నుంచి చదువుతాం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 తెల్ల పువ్వును, 1 పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేవరముల మీద వ్రాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. బ్రతుకుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. చాలండి. విన్నారా? అందరు విన్నారా? అబ్రహాముకు చెప్పాడు దేవుడు, అబ్రహాం నీ దేశము నుంచి, నీ సంతతి నుంచి, నీ బంధువుల ఎద్దు నుంచి ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నా, నిన్ను ఒక సంతతిగా చేయబోతున్నా, నీ నుంచి ఒక రాజ్యమును ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. కనుక నీ దేశం నుంచి విడిచి లెగిసిరా, నేను చూపించబోయే దేశానికి రా. వస్తున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే 3 ఏండ్ల పెయ్యను, గువ్వను, పావురమును, మేకను, ఇట్లాంటి వాటినన్నిటి నువ్వు ఏమి చేసి రావాలి? బలిపీఠం మీద బలి అర్పించి వాటిని నడుముగా ఖండించి బలి అర్పించి అప్పుడు రా, అప్పుడు నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు. మరి అబ్రహాం ఏం చేశాడు? సహోదరులారా, శ్రేష్టమైన పెద్ద పెద్దయి అబ్రహాము వధించి బలిపీఠం మీద పెట్టాడు. చిన్న పక్షులని వదిలేశాడంట. మరి దేవుడు ఏం చెప్పాడు? ఉన్నారు అందరు ఇక్కడ? మరి దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు?
సమస్తమును వధించి స్తోత్రం. బలిపీఠం మీద సమస్తమును బలి అర్పించి అప్పుడు రా. హల్లెలూయా. అబ్రహాం చేసిన పని ఏంటి? పెద్దవి వధించాడు, చిన్నటిని ఏం చేశాడు? వదిలేశాడు. ఈ చిన్నవి వదిలేసిన దాన్ని బట్టి ఏమొచ్చినాయంట? ఆకాశం నుంచి గద్దలు వచ్చినాయి అంట. ఏంటో తెలిసి ఈ గద్దలు అంధకార శక్తులు. స్తోత్రం. ఈ అంధకార శక్తులు వచ్చి సమస్తమును కూడా ఇప్పుడు శాపగ్రస్తమైనటువంటి బానిసత్వములోనికి, ఆడముద్రగా. శాపములోనికి అబ్రహాముతో వస్తున్న ప్రతి సంతానమంతా కూడా ఒక బానిసత్వంలోనికి వెళ్ళిపోవడానికి కారణమైన అబ్రహాము ఒక గాఢ నిద్రతో కమ్మి ఉన్నాడు. సహోదరులారా, ఒక గాఢ నిద్ర, ఒక మత్తుతో ఉన్నప్పుడు అంధకారం వచ్చి పట్టేసుకుంది. మరి దేవుడు ఒక మాట చెబితే న్యాయవంతుడు. అవునా? న్యాయవంతుడు అని మనమే అంటాం కదా. ఆ న్యాయానికి అబ్రహాము లేదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు లేదు. ఎవరిని విడిచిపెట్టడు. స్తోత్రం. హల్లెలూయా. మధ్యవర్తిగా వచ్చాడు కదా, అది తర్వాత వెళ్దాం మనం. ఎవరిని విడిచిపెట్టడు, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఆయన మాట న్యాయము, ఆయన మాట యథార్థత. అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా మంచి శ్రేష్టమైన దేశానికి వెళ్ళవలసిన వారు ఈ బలిని బట్టి, సరైన బలి అర్పించిన దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆశీర్వాదానికి కారణమవ్వలసిన అబ్రహాము ఈ 400 సంవత్సరాలు దేనికి కారణమయ్యాడు? దేవుని యొక్క మాట విన్న దాన్ని బట్టి శ్రమలకు వెళ్ళిపోయారు. సహోదరులారా, ప్రతిరోజు మొరపెడుతున్నారు, ప్రతిరోజు ఏడుస్తున్నారు, ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నారు. ఎందుకు? ఈ శరీరము సహకరించలేకపోయినా రాజు సైన్యము, ఫరో సామ్రాజ్యం ఒప్పుకోట్లా. నువ్వు సావు బతుకు, నా పని నాకు చేయాల్సిందే. స్తోత్రం. హల్లెలూయా. నా పని నాకు చేయాల్సిందే. నువ్వు తినకపో, నా పని నాకు చేయాల్సిందే. ఇట్లా హింసించి 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 కఠినమైన పరిస్థితులను తీసుకువెళ్ళి ఉండగా వీరికి మొరపెట్టలేక వీరు మూలగలేని పరిస్థితిలో ఉండగా అప్పుడు ప్రభు మోషేను పంపిస్తాడు. సహోదరులారా, అప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, చదివాము. ఇప్పుడు మరలా వీరు విడిపించబడాలంటే మరలా అక్కడ బలి జరుగుతుంది. ఏడాది మగపిల్లను, పొట్టేలను అక్కడ విడుదల పొందడానికి ముందు బలి జరగాలి. ఇది అంతా కూడా సహోదరులారా చూస్తుంటే చూడండి. లేవి కాండము 23వ అధ్యాయము 5వ వాక్యం. లేవి కాండము మొదటి నెల 14వ దినమున
సాయంకాలం మంది యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ, ఆ నెల 15వ దినమున ఆ. యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. ఆ. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ఆ. మొదటి దినమున ఆ. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ. అందులో మీరు చాలు. 7 దినములు మీరు ఏం చేయాలి? ఆ? పొంగని వాటిని తినాలి. 7 దినములు ఏం చేయాలి? పొంగని రొట్టెని తినాలి. అంటే పొంగినిది అంట. ఈ పొంగినిది దేని సూచిస్తుందంటే పులుపు. ఈ పులుపు దేని సూచిస్తుందంటే పాపాన్ని సూచిస్తుంది. పాపము లేకుండా పరిశుద్ధంగా 7 దినాలు మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. హల్లెలూయా. అనగా 7 దేని సూచిస్తుందంటే సంపూర్ణత సూచిస్తుంది. సంపూర్ణత ముక్కులో గాని, తలలో గాని, బాడీ మీద గాని, ఇక్కడ గాని, అంటే ఈ బాడీ సంపూర్ణత ఎక్కడ కూడా మురికొంటానికి లేదు. పైన కాదు, లోపల. స్తోత్రం, హల్లెలూయా. పైన అనుకోమాకండి, ఇది మట్టి శరీరమే. లోపల ఎక్కడ మురికి ఉండటానికి లేదు. తెలుసా ఈ మురిక? అర్థమైందా ఈ మురికి? అర్థమైందా? ఏమన్నా కొంచెం చెప్పాలా? హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మురికి ఏది ఉండటానికి లేదు. మురికి ఉంటే మీకు ప్రమాదం. దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మురికుంటే అది మీకు ప్రమాదం. మీరు పరిశుద్ధముగా ఉండవలసిందే. ఎందుకంటే నేను పరిశుద్ధమైన దేవుడును. మురికిని కోరువాడిని కాదు నేను. మురికిని సహించను. స్తోత్రం, హల్లెలూయా. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 11వ వాక్యం చూద్దాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 11వ వాక్యం. ప్రయాణములో ఉండని పవిత్రుడు ఆ. పస్కాను ఆచరించుట ఆ, మానిన ఎడల ఆ. ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. ఆ. అతడు యెహోవా అర్పణము దాని నియామక కాలమున అర్పింపలేదు కనుక ఆ. ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. ఆ. మీలో నివసించు పరదేశి ఆ. యెహోవా పస్కాను ఆచరింపగోరు అన్నప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. ఆ. పరదేశికిని మీ దేశములో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడం ఉండవలెను. ఆ. పరదేశికిని మీ దేశంలో ఉన్నవారికి ఏంటంట? వేరువేరుగా ఉందా? ఒక్కటే, అందరూ సమానమే. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కటే, ఒక్కటే మనస్సు, ఒక్కటే ఆలోచన, ఒక్కటే తలంపు, ఏక మనస్సు, ఒకే రీతిగా. సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ తల తీయబడిందో, ఎవరైతే పొంగనది, పులుపు లేనిది, శ్రేష్టమైన రొట్టె తింటున్నారో అట్టి వారు భయపడవసరం లేదు. పులుపు ఉన్న వాళ్ళారా, మీ పులుపు దాన్ని ఒకవేళ ఏమైనా ఉంటే వెంటనే దాన్ని తీసి బయట పారవేయి. అట్టి పులుపు ఏమైనా ఉంటే వెంటనే దాన్ని తీసి బయట పారవేయి. పులుపును సహించేవాడు కాదు. ప్రైజ్ హల్లెలూయా. చూడండి ఒక మాట, అపొస్తలుల కార్యములు 13:27 చూడండి. యెరూషలేములో కాపురముండు వారును ఆ. వారి అధికారులను ఆ. ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల ప్రవచనములనైనను ఆ. గ్రహింపక ఆ. ఆయనకు శిక్ష విధించుట చేత ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను ఆ వచనములను నెరవేర్చిరి. నెరవేర్చిరి. ఆయన ఏందో మరణములకు
తగిన ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపో హేతు ఏదియు కనబడకపోయినను ఆయనను చంపింపవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుంచి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. చదవండి. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఇంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. 2వ కీర్తన 7లో చూడండి. స్తోత్రం. 7వ వాక్యం చూడండి. 2వ కీర్తన. నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఉన్నాను. సరిపోయిందా? అర్థమైంది ఇప్పుడు? ఈ యేసుక్రీస్తు ఎవరో ఇప్పుడు అర్థమైందా? ఈ వధించబడిన గొర్రెపిల్ల ఎవరో అర్థమైందా? ఈ తలదీయబడిన గొర్రెపిల్ల ఎవరో అర్థమైందా? శర్మం వలవబడిన గొర్రెపిల్ల ఎవరో అర్థమైందా? ఈ ఆడాది మగపిల్ల ఎవరో అర్థమైందా? సహోదరులారా, యేసుక్రీస్తు కూడా శరీరమును ధరించి ఈ లోకమునకు వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఇదిగో 30 సంవత్సరాలు దాటినాక 6 నెలలు ఈ 3 సంవత్సరాల 6 నెలలు ఈ 3 సంవత్సరాల సువార్తలో చిట్ట చివరి దినమున అన్యాయముగా ఒక తీర్పు తీర్చబడుతున్నాడు. అదే ఇప్పుడు మనం చదివాం సహోదరులారా. అపోస్తల కార్యంలో అదే మనం చదివాం. గమని వెలుపురకు తీసుకువెళ్ళిపోయి ఊరి చివరకు తీసుకువెళ్ళి ఈ గొర్రె పిల్లను శిరస్సును తీశారు సహోదరులారా. అనగా యేసుక్రీస్తుని శ్రమ వలిశారు సహోదరులారా. ఎంతగా వలిశారంటే గుర్తుపట్టడానికి ఏమి కూడా ఆనువాళ్ళు లేకుండా వలిశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సువార్త మేము మీకు ప్రకటించాము. యేసు శిలువ మీద చనిపోయాడు, సమాధి పెట్టబడ్డాడు, 3వ దినమున మృతుల్లో నుంచి తిరిగి లేపబడ్డాడు. ఈ సువార్త మేము ప్రకటించాం. ఆయన పేరిట నీకు మారు మనసు పాప క్షమాపణ. ఈ యేసుక్రీస్తు పేరిటే మారు మనసు పాప క్షమాపణ. ఆయన కుమారుడిని కూడా చూడకుండా శిక్ష విధించాడు సహోదరులారా. ఒక కుమారుడిని కూడా వదిలిపెట్టకుండా యేసుక్రీస్తుని శిక్ష విధించాడు. యేసుపై శిక్షను మోపాడు మన నిమిత్తం సహోదరులారా. అంధకారములోను, శాపములోను, జిగట కలిగిన దొంగ ఊపిలోను, నాశనకరమైన గుంటలోను, దరిద్రతలోను, పెంట కుప్పలోను
బయటికి రాలేనంత ఊబిలో కూరుకుపోయిండగా ఇదిగో ఆ గొర్రె పిల్ల వధించబడి ఆ గొర్రె పిల్ల రక్తం చేత ఇప్పుడు ఒక్కొక్కరికి విడుదల కలుగుతున్నది. ఒక్కొక్కరు ఇప్పుడు క్షేమముగా ఆ యొక్క భూమిలో నుంచి పైకి వచ్చి ఆశీర్వదించబడుతున్న భూమికి ప్రయాణం కాబోతున్నారు. వాగ్దాన భూమి కొరకు ప్రయాణం కాబోతున్నారు. హల్లెలూయా. అక్కడ ధర్మశాస్త్రంలో గొర్రె పిల్లను చూపిస్తున్నప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడే ఈ లోకమునకు మధ్యవర్తిగా వచ్చి మనందరి నిమిత్తము తన ప్రాణం పెట్టాడు. సహోదరులారా, తన ప్రాణం పెట్టాడు. అట్లయితే ఇప్పుడు ఎవరిలోనైనా ఈ పులుపు ఉంటే సహించేవాడు కాదు. ఒకవేళ ఎవరిలోనైనా ఈ మత్తు ఉంటే సహించేవాడు కాదు. ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. కనుక సహోదరులారా, ఆ క్రీస్తు శరీరమును ఇప్పుడు ఆహారముగా తీసుకుని ఆయన కాచిన రక్తమును పానముగా తీసుకోబోతుండగా ఎవరైనా ఇంకా ఏమైనా పులుపు మిగిలితే దాన్ని తీసి బయట పారవేద్దాం. రండి రండి, దానికి ఖడ్గం పెట్టండి, దానికి కత్తి పెట్టండి. పులిసినది ఏది కూడా, పొంగినది ఏది కూడా ఉండటానికి వీల్లేదు. 7 దినములు అనగా సంపూర్ణముగా పరిశుద్ధ సంఘముగానే కూడాలి. పరిపూర్ణంగా పరిశుద్ధ సంఘముగా, దేవుని యొక్క సంఘముగానే కూడాలి. హల్లెలూయా. మరి ఎవరు లేదు సహోదరులారా, యెరూషలేములో కాపురం ఉన్న ప్రవక్తలు ప్రతి దినము చదవబడుతున్నా ఆ వచనాలు ఆ ధర్మశాస్త్రములో నుండే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిండగా ఆయన మరణమునకు తగిన హేతువేది కనపడకపోయినా, ఆయన మరణమునకు తగిన ఏ కారణము లేకపోయినా ఆయనను చంపవాలని, ఆ ప్రభువును చంపాలని ఈ పిలాతును వేడుకొనుచుండగా వారు లేఖన గ్రంథములో రాయబడినట్లుగా యేసుక్రీస్తుని మ్రోను మీద వేలాడదీసి చంపిని. సహోదరులారా, పరిశుద్ధమైన గొర్రె పిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్ల, పవిత్రమైన గొర్రె పిల్లగా ఇక్కడ యేసుక్రీస్తు
మ్రాను మీద వేలాడదీసి చంపిరి. ఆయన మీద అన్యాయమైన తీర్పు తీర్చబడి హల్లెలూయా. ఇంకా గొర్రె పిల్ల తల తీయబడింది. ఈ శిలువలో దాహం దాహమని కేక వేస్తున్నప్పుడు తండ్రి మీకు ఇష్టమైతే నన్ను తప్పించన్నప్పుడు ఓ వెంటనే తండ్రి మరలా తెలియపరుస్తుండగా, అవును తండ్రి నా తల తీయబడును గాక, తండ్రి మీ చిత్తమే నాలో జరుగును గాక. ఓ ప్రైజ్ ది లార్డ్. ఈ గొర్రె పిల్లకు సూచనగా ఉన్న యేసు క్రీస్తు కూడా సంపూర్ణంగా తండ్రి చిత్తముకు లోబడుతున్నాడు. ఈ రోజున క్రీస్తు అధికారమునకు సంఘము కూడా లోబడవలసినదే. ఎవరి తల ఇక్కడ ఉండటానికి లేదు. ప్రతి మానవ తల తీయబడాలి. సహోదరుడా సహోదరి, మనం అనుకున్నట్లుగా జరగదు, మనం ఊహించినట్లుగా నడవదు. ఓ అమ్మాని మీద సైతము నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే నాలో జరుగునుగాక. గొర్రె పిల్ల తల తీయబడుతున్నది. ప్రభువే యేసయ్యే తన తలను తీసి అనగా ప్రభుత్వాన్ని అధికారాన్ని పక్కన పెడుతుంటే నేనెంత మీరెంత, నేనెంత మీరెంత. ఓ ప్రైజ్ ది లార్డ్. తండ్రి చిత్తమే మనలో నెరవేరుగాక. నా చిత్తము కూలిపోవాలి. మనకిష్టం వచ్చినట్లుగా నడవదు, మన ఉద్దేశం నడవదు. క్రీస్తు మ్రాను మీద అన్యాయపు తీర్పు తీర్చబడి రక్షణ పడటానికి, జగగలిగిన దొంగ భూమిలో నుంచి విడిపించడానికి, ఆ నాశనకరమైన గుంటలో నుంచి పైకి లేపటానికి మనందరి పక్షముగా ఆ యేసయ్య శిలువలో బలి అయిపోయింది. ఏమన్నా అర్థమవుతుందా సహోదరా? ఏమన్నా అర్థమైందా సహోదరి? పులుపు లేకుండా చూసుకో. ప్రభు మనతో చెబుతున్నాడు, పులుపు లేకుండా చూసుకో. నీకు ఇష్టం వచ్చినట్లుగా తినకు, సేదు కూరతోనే తిను. అగ్నిలో కాల్చబడు. అగ్ని అనగా శ్రమల మార్గము. సంగమా మనకు ముందు ఉన్నది శ్రమ అనుభవించే మార్గమే. అందరి చేత పొగడ్తల మార్గం లేదు, అందరి యొక్క మెప్పు లేదు, అందరూ మర్యాద లేదు, ఊళ్ళో ఉన్న వారి యొక్క గౌరవం లేదు. మన తోటి వారు ఒకవేళ మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హల్లెలూయా. ఇదిగో కాల్చబడిన మాంసమే తిను. ఈ కాల్చబడుతున్న అగ్ని శ్రమలకు సూచనగా ఉన్నది.
సంఘములకు ఉన్న అనుభవం ఇదే, సంఘములకు ఉన్న మార్గం ఇదే. ఒకవేళ నేను మీరు సంఘమైతే మనకు ఇదే దొరుకును గాక, మనకు ఇదే దొరుకును గాక, మనకు ఇదే దొరుకును గాక. ఏమనంటే ప్రభు తీసివేయండి. మన ప్రభు భోజనంలోకి వెళుతుండగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని జ్ఞాపకం చేసుకున్నటకై, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే చాలండి. ప్రభు శిష్యులకి ఆ చివరి రాత్రి ఇంకా అప్పగించబడే సమయంలో పాస్కాను సిద్ధపరిచి, అలాగే వారి కొరకు ఆయన శరీరముకు గుర్తుగా ఉన్న ఒక రొట్టెను సిద్ధపరిచి చెబుతున్న మాట, ఇక్కడ మనం చదువుకున్నాము. ఇది నా వల్ల పొందితీరని ప్రభు చెబుతున్నాడు. తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసి చూపించి, ఇది నా శరీరము, ఈ శరీరము మీరు తింటున్నప్పుడల్లా ఇది నా శ్రమ మీకు గుర్తు రావాలి, నా సిలువ ప్రదక్షిణ మీకు గుర్తు రావాలి, నేను పడిన బాధ, నా వీపంతా దున్నబడినటువంటి విధానం, నా దేహమంతా, నా సమస్తము గుర్తుపట్టలేనంతగా దున్నబడిన ఇట్టి నా శరీరం గుర్తు రావాలి. ఈ రొట్టె తీసుకుంటున్నప్పుడల్లా మీకు నా మరణము మీ కరుణతో ప్రదర్శించబడాలి. నిజానికి సహోదరులారా, ఈ రొట్టె మరి ఏదో కాదు కానీ దేవుని వాక్యమై ఉండగా, ఆ వాక్యము సహోదరులారా శరీరము ధరించి ఉండగా, ధరించబడిన ఈ శరీరం యొక్క శ్రమ, ఈ శరీరం యొక్క నిందలు, యేసుబడిన ఈ శరీరం యొక్క పాటులు ఇంకా మీ కొరకు మిగిలి ఉన్నాయని చేయటానికే గుర్తు. అది సహోదరులారా, నిజానికి రొట్టె అంటే సత్యవాక్యము, నిజానికి రొట్టె అంటే సత్యవాక్యము. ఈ సత్యవాక్యమునకు శరీరము ధరింప చేయబడినది. ఈ శరీరము సిలువలో నలగొట్టబడి ఉండగా, మృతుల్లో నుండి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి ఉండగా, వెళుతున్నప్పుడు ప్రభువు తన పిల్లలకు, తన సంఘములకు ఒకటే చెబుతున్నాడు, నేను ఏమైతే పాటలు మిగిల్చి ఉన్నానో, ఇంకా నేనే ఏమైతే శ్రమలు పడవలసినటువంటి అనుభవాలు
ఆ మార్గములు, ఆ పనులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీరు భరించాలి. మీ శరీరమందు సహించాలి, దాన్ని శ్రమగా అనుభవించాలి. అదే సహోదరులారా ఈ రొట్టె యొక్క సాదృశ్యం. చదవండి 25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాకునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి జాగ్రత్తగానండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోని తాగును, వారు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. జాగ్రత్తగా సహోదరులారా, ప్రభు ముందుగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవరు ఈ శరీరములో ఈ రక్తములో పాలిభాగస్తులు అవుతున్నారో అట్టివారు జాగ్రత్త. అయోగ్యముగా తీసుకున్న వారికి ప్రమాదం. దేవుని చిత్త ప్రకారంగా యోగ్యముగా తీసుకునేలా నిత్య జీవానికి వారసులు అవుతారు. రెండు ఉన్నాయి, ఆలోచించి తీసుకోవాలి. ఇది మాకేం సంబంధం లేదు, మీరు చూసుకోవాల్సిందే, మీరు పరిశీలించుకోవాల్సిందే. మీ మనస్సాక్షిని ఒకసారి పరిశీలించండి. దీనికి యోగ్యత ఉందా, నాకు అర్హత ఉందా, నాకు పరిశీలించుకోండి. ఎవడు అయోగ్యముగా తీసుకున్నా వాడు శాపగ్రస్తుడవని వాక్యం రాయబడి ఉంది. నేను చెప్పట్లేదు, ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తనకు తాను పరీక్షించుకోవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. 29. ప్రభు శరీరమని వివేచించక దీన్ని తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. అందుకే ప్రభు ఎన్ని చెబుతున్నాడు ముందే. తీసుకుంటున్న వారు ఎవరైనా సరే తీర్పు పొందకుండా ఉండాలనే ప్రభు మన క్షేమము కొరకు తెలియపరుస్తున్నాడు, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు తెలియపరుస్తున్నాడు. తీసుకోమని చెప్పట్లేదు, తీసుకోవద్దని చెప్పట్లేదు. నా లోపల ఏముందో నాకు తెలుసు, అదే సమయంలో మీ లోపల ఏముందో అది మీకే తెలుసు. సమస్తము కలిగేసిన సృష్టికర్తని దేవునికే తెలుసు. కనుక సహోదరులారా, ఎవడు అయోగ్యముగా తీసుకుందో వాడు శాపగ్రస్తుడవుతాడు. ఎవడు యోగ్యముగా తీసుకుంటాడో వాడు నిత్య జీవనకు వారసుడవుతాడు. ప్రభు యొక్క శరీరములో ఆ రొట్టెలో ఉన్న శక్తి అది. స్తోత్రం, హల్లెలూయా. భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలెను. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా?
ఎవడైనా శిక్ష విధికి కారణం కాకుండా ఉండాలంటే, ఏమైనా తేడా ఉంటే కాసేపటికి అయిపోయింది, వెళ్ళి ఇంటికాడ భోజనం చేసుకోండి. ఈ భోజనంలో పాల్గొనొద్దు. లేదు, ప్రభు తన నిత్య జీవానికి నన్ను సిద్ధపరుస్తున్నాడు. సమయానికి తన కృపరించి నన్ను నిలబెడుతున్నాడు. నన్ను సమస్తమును పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ నిత్య జీవానికి నన్ను వారసుడిగా సిద్ధపరుస్తున్నాడు అని ఎవరైనా ప్రభువా నన్ను సిద్ధపరుస్తున్నామని ఎవరికైనా ఒక నిశ్చయిత ఉంటే అట్టివారు ఈ యొక్క శరీరము రొట్టె, ఈ రక్తమునకు చూసినగా ద్రాక్షారసం ఉండగా అట్టివారు వీటిలో పాల్గొన్నట్లుగా రండి ప్రార్థిద్దాము.